దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగేశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. నిత్యం ప్రతిరోజు మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగ్నా మేడంకి ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి ఆత్మాయనంలో చార్లెస్ ఆత్మస్వరూప రూపంలో ఉండి తన స్నేహితుడైన ఒక పైలట్తో మాట్లాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. నిన్న అక్కడి వరకు చదువుకున్నాము, ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. సూక్ష్మ పరిస్థితులలో జీవితం ఎలా ఉంది అని అతన్ని అడిగాడు. అతని సమాధానం వివేకాన్ని కలిగించేదిలా ఉంది. బాగానే ఉంది, కానీ కొంతకాలం గడిచాక బోర్ కొడుతుంది. మొదట్లో హాయిగా అనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అనుకున్నవన్నీ సమకూరిపోతాయి కదా, అందుకే కొత్తగా అనిపించినా సరదాగా ఉంటుంది. తర్వాత ఆ కొత్తదనం కాస్త పాతబడిపోతుంది. ఉన్నదున్నట్లు చెప్పాలి అంటే దీనికన్నా మా పాత సైనిక విభాగంలో ఉండటమే మేలు అనిపిస్తుంది. నాకు విషయాలు అడిగి తెలుసుకోవడానికి నాకు ఇదొక గొప్ప అవకాశం అనిపించింది. మరైతే టైంపాస్ ఎలా జరుగుతోంది అని అడిగాను. నా ఆత్మ ఎలా నడిస్తే అలా నడుస్తున్నాను. ప్రస్తుతం ఈ క్షణంలో డిన్నర్కి వస్తానన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి బ్రతికుందా, చనిపోయిందిలే. బ్రతికున్న వాళ్ళతో డేటింగ్ చేయాలనుకోవటం తెలివి తక్కువతనం. హాయిగా సరదాగా గడుపుతూ ఉంటే ఉన్నట్టుండి తమ శరీరాల్లోకి తిరిగి వెళ్ళిపోవలసి వస్తుంది. అక్కడ హాస్టల్ ప్రయాణాల్లో కూడా వాళ్ళకు నచ్చిన వాళ్ళతో వాళ్ళు అక్కడ కలిసి ఆ జీవన విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుందన్నమాట. కొన్ని నిమిషాల్లో ఆ అమ్మాయి రావాల్సి ఉంది. ఈలోగా అతని దగ్గర కూపీలాగి తెలుసుకోవాలనుకున్నాను. అన్ని రకాల మామూలు ఆటలు ఆడటానికి ప్రయత్నించాడట, కానీ అవన్నీ బోర్ కొట్టాయట. ఇక్కడ బోర్ కొట్టడానికి కారణం ఏమిటంటే అక్కడ ప్రత్యర్థి అనేది ఉండడు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనం ఒక ఆట ఆడుతూ ఉంటే ఎదురు ఆట ఆడటానికి ప్రత్యర్థి అనేవాడు ఉంటాడు. క్రికెట్లో 11 మంది ఉన్నట్లుగానే ఇక్కడ ఎంతోమంది మనం ఏ ఆట ఆడినా కూడా, మన జీవితంలో ఆట ఆడాలన్నా కూడా ఎదురు ఏదో ఒక ప్రత్యర్థి ఉంటేనే ఆ జీవితంలో ఆట సాగుతుంది. కానీ సూక్ష్మలోకంలో అలాంటిదేమీ ఉండదు. తానొక్కడే ఆడుకోవాలి, తానే క్రికెట్ ఆడుకోవాలి, బాల్ అతనే వేయాలి, బ్యాటింగ్ అతనే చేయాలి. అలా ఉంటుందన్నమాట. అలా చేసినప్పుడు బోర్ కొడుతుంది కదా. మరి చదరంగం ఆటైనా ఒక్కళ్ళే కూర్చొని ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? కొంతసేపటికి బోర్ కొడుతుంది. ఎందుకంటే రాజు మనమే, మంత్రి మనమే, సేవకులు మనమే. ఎదురుగా ఉన్న రాజు నేనే, మంత్రి నేనే, సేవకులు అంటే రెండు వైపులా కూడా నేనే ఉంటాను కనుక అక్కడ బోర్ అనిపిస్తుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ సరదాగా ఉంటుందంటే కొత్త లోకానికి వెళ్ళి ఇక్కడ ఈ భౌతిక లోకంలో ప్రత్యర్థితో మనం పోరాడి విసిగాడిపోయి ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే స్వేచ్ఛ లభించి ఒక్కళ్ళే ఆడుకుంటున్నామో అక్కడ మనకి కొద్దిగా సరదాగా అనిపిస్తుంది. కానీ అదే ఆడుతూ ఉంటే బోర్ కొడుతుంది అన్నమాట. ఉదాహరణగా చెప్పాలి అంటే అతను గోల్ఫ్ ఆట ఆడటానికి ప్రయత్నించినప్పుడు ఆడలేకపోయాడట. ఎందుకంటే ఆ ఆటలో నీ దగ్గరగా ఒక బర్దీ కానీ ఈగలు కానీ ఉన్నట్లు ఊహించుకుంటే చాలు, అక్కడ పోటీకి తావులేదు. ఆడేటప్పుడు చేయవలసిందల్లా ఏమిటంటే అవతలి వాడిని ఓడించేటట్లుగా ఊహించుకోవటమే. అది కూడా ఊహే. అవతల వాడు ఓడించాలంటే వాడిని ఓడించేస్తున్నాడు. అక్కడ కూడా ఊహా ప్రపంచమే. కాబట్టి అక్కడ నాకు ఆడటానికి ఇంకొకరు కావాలంటే ఇంకొకరు వస్తారు, కానీ అతడు ఓడిపోవాలంటే ఓడిపోతాడు, గెలవాలంటే గెలవాలి. అంటే నిర్ణయం అంతా కూడా ఇతని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. బిలియర్డ్స్ ఆటకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎంత గొప్పగా ఆడినా అది కేవలం నీ సంకల్పాన మాత్రమే జరిగేది. కాబట్టి దానిలో సరదా అనేది ఉండదు, ఛాన్స్ అనేది అక్కడ అవకాశమే లేదు. తెలివితేటలతో ఆడే ఏ ఆటను ఆనందమే కనపడదు. చూసి తెలుసుకునే కొద్దీ నాకు అర్థం కాసాగింది, మా భారతీయ నేస్తం చెప్పింది కరెక్టేనని. ఒక వ్యక్తి వ్యాపకాలు కేవలం భౌతిక పరిస్థితులకు మాత్రమే పరిమితమైనవైతే అతని హాస్టల్ జీవితం పరమ బోర్ కొడుతుంది. రాయిని అడిగాను, సంగీతం పట్ల, చిత్రలేఖనం పట్ల కానీ ఆసక్తి ఉందా బ్రతికున్న రోజుల్లో అని. దానికి సమాధానంగా అతడు లేదని చెప్పాడు. అప్పటికప్పుడు బుద్ధి పుడితే డ్యాన్స్ చేసేవాడే తప్ప ఆసక్తి ఉండేది కాదట. అలాగే సంగీతం కూడా ఎప్పుడన్నా ఇష్టపడేవాడట. అయితే
దాని గురించి ఎప్పుడు సీరియస్గా మాత్రం ఆలోచించలేదట. భౌతికతల జీవితాన్ని ఇంకా పట్టుకు వేలాడడమా కాలక్రమంలో విసుగనిపించింది. అప్పుడప్పుడు మరో విషయం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలనిపించింది. లేకపోతే అక్కడ జీవితం చెప్పలేనంత బోర్ కొడుతుంది. అటువంటి సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అటువంటి వాళ్ళకి ఎలా బుట్టలో వేసుకోవాలో అతనికి బాగా తెలుసు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, నిజంగానే అందగత్తె. అక్కడి నుంచి వాళ్ళు మెట్లు దిగి డ్రిల్ వైపు వెళ్తూ ఉంటే చూడముచ్చటైన జంటగా కనిపించారు. డ్రిల్ రూపంలో భోజనం చేయాలని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు నేను చార్లెస్తో చెప్పాను. హాస్టల్ పరిస్థితుల్లోకి తొలిసారిగా విసిరివేయబడ్డప్పుడు ఏమనిపించిందో, ఎలా అనిపించిందో తెలుసుకోవాలని అనిపించింది. ఆ విషయం గురించి అతనితో మాట్లాడటానికి ఇష్టపడతాడని తాను అనుకోవటం లేదని అన్నాడు. అతనే కాదు, ఎవ్వరూ ఇష్టపడము అన్నాడు. ఎందుకు అనుకున్నాను నేను. అయితే ఆ ప్రశ్న అప్పుడే అడగటం ఇక ఇష్టం లేకపోయింది. అంటే భౌతిక శరీరంలో నుండి మన ఆత్మస్వరూప రూపం ఎలా ఫస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అంటే, ఇతను ఇప్పుడు భౌతిక శరీరాన్ని పూర్తిగా వదలలేదు. ఇతనికి ఆ సూక్ష్మ శరీరానికి ఒక థ్రెడ్ అనేది ఉంది కాబట్టి ఆ అనుభవం అనేది ఇతనికి లేదు. కానీ చార్లెస్ అలా కాదు, తన భౌతిక రూపాన్ని పూర్తిగా వదిలేసి బయటికి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఎలా ఉంది అది అడగాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట.